అందరికీ నమస్తే. నేనైతే కిచెన్లో ఉన్నాను. నిన్నైతే పప్పుచారు చేశాను, అదే ఈరోజు కూడా తింటాం అనమాట. ఇంకా ఆమ్లెట్ కోసం మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. 2 ఎగ్స్ వేసి ఈ పప్పుచారు విత్ ఆమ్లెట్ అనమాట. ఆల్రెడీ రైస్ కూడా నేనైతే వండేసాను, అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? 11:13 అయింది. ఏంటి మరి వర్క్ చేసుకోవట్లేదా అని అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా, ఆల్రెడీ లాగిన్ అయ్యాను, చూపిస్తాను రండి. ఆల్రెడీ లాగిన్ అయ్యాను అనమాట. వర్క్ కూడా చేస్తున్నాను. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని వంట అయితే ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉతుకుతుంది. నేను వీక్లీ వన్సే వేస్తా బట్టలు వాషింగ్ మిషన్లో. వీక్లీ వన్స్ అనమాట, 2 సార్లుగా వెయ్యాలన్నమాట. వీక్లీ వన్స్ 2 సార్లుగా వెయ్యాలి. ఎందుకంటే చాలా బట్టలు ఉంటాయి కదా, వారం అంతా ఉతకం కదా. నాకైతే చూసారా పప్పుచారు పడేసాను. చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. పప్పుచారు అంతా పడిపోయింది. అయ్యో, మీతో మాట్లాడుతూ పప్పుచారు అంతా ఇలా వాళ్ళకపోయలేదు. కొంచెం పట్టుకోవడం సరిగా లేక వలికిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. నేను ఒక పాత క్లాత్ తీసుకొని దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్ వేసుకోవాలి కదా, అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందే పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎగ్స్, ఉప్పు, కారం అన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం దీని మీద వేసేస్తా. పగలు కొట్టిన ఎగ్స్, ఉల్లిపాయ తొక్కలు అన్నీ క్లీన్ చేసి డస్ట్బిన్లో పడేస్తాను. టైం 12 కూడా అవ్వట్లేదు, అప్పుడే లంచ్. ఏంటి అంటే బ్రంచ్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ 2 కలిపి తినేస్తే బ్రంచ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు కదా, కొంచెమే స్ప్రౌట్స్ తిన్నాను. అందులో దానిమ్మకాయ గింజలు కలుపుకొని, అంటే మొలకెత్తిన విత్తనాలలో దానిమ్మ. 2 ఎగ్స్ పగలు కొట్టి నేను ఆమ్లెట్ వేసుకున్నా. మా హస్బెండ్కి ఆమ్లెట్ వద్దంట, గొట్టాలు వేయించాలంట. అందుకని గొట్టాలు వేయిస్తున్నాను. కలర్ గొట్టాలు షాప్ నుంచి కొనుక్కొచ్చాము. చూడటానికి తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి పెద్దగా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. అందులో కలిపే కలర్స్ అస్సలు మంచిది కాదనమాట. ఏదో ఎప్పుడైనా ఒకసారి మంత్లీ 2-3 టైమ్స్ అలా వేస్తూ ఉంటాను. ముందు కావాలి. వింజేనా, ఇవి సరిపోతాయిలేండి. ఆఫ్ చేసేసా. ఈ గొట్టాలు తీసిన వస్తువు తీసిన చోట పెట్టేయాలి వెంటనే, అప్పుడే మనకి పని తక్కువగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ సర్దుకోవడం, పెట్టుకోవడం ఇవన్నీ. వర్క్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అన్నీ తీసుకెళ్ళిపోయి హాల్లో పెట్టేస్తున్నాం. మేము డైలీ అక్కడే కూర్చొని తింటాము ఫుడ్. డైనింగ్ టేబుల్ అయితే ఉంది కానీ దాని మీద కూర్చోము, కింద కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాము. డైనింగ్ టేబుల్ అంటే పెద్దది కాదులేండి, ఏదో చిన్నది. ఊరికే మా దగ్గర చాలా చైర్స్ ఉన్నాయి కదా అని చెప్పి అలా సెట్ చేసుకున్నాము టేబుల్. ఫస్ట్ ఆ టేబుల్ని వర్క్ టేబుల్ కోసం అని కొన్నాము, కానీ అది సరిపోవట్లేదని చెప్పేసి ఇలా సెట్ చేసాము. ఇంకా తినడానికి కూర్చున్నాము. ఫస్ట్ అయితే మనం అన్నం తినే ముందు అలా వెజిటేబుల్స్ తినాలి. కీరా కానీ క్యారెట్ ఇలా తినాలి, ఫైబర్ తినాలన్నమాట స్టార్టింగ్. అప్పుడు ఎక్కువ అన్నం తినలేము, ఇంకా అప్పుడు లావు కూడా పెరగం అని చెప్పి ఈ మధ్య తెలుసుకున్నా. అందుకనే ఫస్ట్ కీరా తింటాను. పప్పుచారులో ముక్కలు నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్ అయితే తినరు. ఫుడ్ తినేసాము, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసాను.
ఇంకా కాసేపు పడుకుని నెక్స్ట్ 2కి లెగ్సి వర్క్ చేసుకుంటాను 5 వరకు. టైం మధ్యాహ్నం 2 అయిపోయింది, ఇంకా రెస్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ వర్క్లోకి వచ్చేసాను. చెప్పాలంటే ఇంటి దగ్గర కన్నా ఆఫీస్లో ఉంటేనే వర్క్ తక్కువగా ఉంటుంది, ఇంకా స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ టైం టు టైం వర్క్ చేసి ఇంటికి వచ్చేస్తాము. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే ఎక్స్ట్రా అవర్స్ కూడా చేస్తాము. ఒక్కొక్కసారి ఈ టాస్క్ ఎలాగైనా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాం అన్నట్టు ల్యాప్టాప్ క్లోజ్ చేయమన్నమాట. కానీ జర్నీయే ఇబ్బంది. ఆఫీస్కి వెళ్ళాలంటే మాకు ఆఫీస్ దగ్గరలో ఉండం కదా, మేము 2 గంటలు వెళ్ళడానికి 2 గంటలు రావడానికి టైం పట్టుద్ది. ఇది ఇబ్బంది. ఈవినింగ్ అయితే 4:15 అయింది. పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఆరిపోయి ఉంటాయి బట్టలన్నీ. ఈరోజు వర్షం ఏం రాలేదు, పర్లేదు, ఎండగానే ఉంది. బట్టలన్నీ అయితే ఆరిపోయాయి. బ్రేక్ మధ్యలో వచ్చాను, వర్క్ అయితే ఇంకా అవ్వలేదు. తీసుకెళ్తున్న బట్టలన్నీ మోసుకొని తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా. ఇలా మంచం మీద పడేసాను అనమాట. అన్నీ మడత పెట్టేశాను. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి యాపిల్ తీసుకున్నాను. ఎప్పుడో 12 కన్నా ముందే తినేసాం కదా లంచ్, ఇంకా ఆకలేస్తుంది. యాపిల్స్ మొన్న కొనుక్కొచ్చుకున్నాం కదా మెట్రో స్టేషన్ దగ్గర. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాము, అక్కడ ప్రైసెస్ అవన్నీ ఆ ఏరియా చూపించాను. ఇంకా యాపిల్ మా హస్బెండ్కి కూడా ఇచ్చాను. 2 పీసెస్ తిన్నారు, నేను మిగతావన్నీ తినేసాను. అయినా ఆకలి తీరలేదు. కొన్ని మరమరాలు కూడా తిన్నాను అనమాట. తింటుండగానే ల్యాప్టాప్ మోగుతుంది. మళ్ళీ టాస్క్ వచ్చిందనమాట, వెళ్ళి కంప్లీట్ చేసేయాలి. నా వ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. నేను కంప్లీట్ అయిపోయాక మా మమ్మీతో కాసేపు ఫోన్ మాట్లాడాను, మా ఫ్రెండ్స్తో మాట్లాడాను. వంట అయితే ఏం చేయలేదు. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయారు వర్క్ అయిపోయిన తర్వాత. నేనైతే ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 8 అయింది. వంట చేద్దామని చూసేసరికి ఉల్లిపాయలు లేవు. ఉల్లిపాయలు, పెరుగు ఇవన్నీ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను. అవి వచ్చేలోపు పైన కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను. మా డాబా పైన వ్యూ అయితే ఇలా ఉంది చూసారా, మెరుపులు, ఎక్కడో వర్షం పడుతుంది. బ్లింకిట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మా హస్బెండ్ వచ్చారు, ఆర్డర్ తీసుకున్నారనమాట. నేను ఇంకా కిందకి వెళ్ళిపోతాను, వెళ్ళి వంట చేయాలి. కోడిగుడ్డు పొరటు ఇంకా చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను. బ్లింకిట్ నుంచి వచ్చిన వస్తువులన్నీ అక్కడ సర్దేశాను. ఇందులో కొన్ని ఉల్లిపాయలు అయితే కుళ్ళిపోయినాయి కూడా. ఇంకా మా హస్బెండ్తో కబుర్లు చెప్తూ వంట స్టార్ట్ చేశాను. చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈలోపు కూర వండటం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను ఎగ్ పొరట్లోకి. నా గురించి పొగుడు యూట్యూబర్స్కి చెప్పు. చెప్పు. తమ్ముళ్ళు పెట్టి మరి అడుక్కుంటుంది. డబ్బులు వేయండి, అదే లైక్ వేయండి, చూడండి ఆ వ్యూస్. వాళ్ళందరూ చెప్పండి. తమ్ముళ్ళు చూసైనా పెట్టండి, అడుక్కుంటుంది అది జనాలు. నేను ఎవరు అడుక్కున్నాను? వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పా. తమ్ముళ్ళ దండం పెట్టి మరి అడుక్కున్నందుకైనా 1000 సబ్స్క్రైబర్ రావాలి వీడియోకి. అనలేదు. పొగడం అంటే నువ్వు ఇలా నా పరువు తీయడం ఏం బాగాలేదు. ఇలా మా హస్బెండ్తో కబుర్లు చెప్తూ కర్రీ వండుతున్నాను అనమాట. మార్నింగ్ గొట్టాల్లో వేపిన ఆయిల్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టేసి కొంచెం అందులోనే ఉంచి దాంట్లోనే వండేస్తున్నాను కర్రీ. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. నీచు వాసన లేకుండా ఉంటుంది కరివేపాకు వేస్తే. ఇక చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసిందని చెప్పాను కదా. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు చపాతీలు చేద్దామని చెప్పి పిండి తీసాను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి ముందే బయట పెట్టేశాను. దాన్ని తీసుకొని ఇక చపాతీలు అయితే చేసేస్తున్నా. ఒక 4 చేస్తాను. 2 మా ఆయనకి, 2 నాకు సరిపోతాయి. కొంచెం అన్నం కూడా మిగిలింది మార్నింగ్ది,
అది కూడా కొంచెం పెట్టేస్తాను, సరిపోతుంది. నైట్ టైం డిన్నరు అందరూ 7 లోపే తినేస్తే మంచిది అంటారు, కానీ ఈరోజు లేట్ అయిపోయింది. ఎప్పుడూ 7 లోపే అట్లీస్ట్ 7:30 కల్లా తినేవాళ్ళం. ఈరోజు లేట్ అయిపోయింది. అసలు తినకూడదు, ఆకలిగా లేదనుకున్నాం, కానీ మళ్ళీ పడుకునే ముందు ఆకలేస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ముందే చేసేయాల్సింది వంట. ఆనియన్స్ అవి కూడా లేవు, చూసుకోలేదు. ఇక నుంచి అన్న 7:30 లోపల తినేయడానికి ట్రై చేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గాలి, బాగా మగ్గిపోవాలి. లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, కొంచెమే వేసాను. బాగా మగ్గిపోవాలన్నమాట. మా హస్బెండ్కి అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు మాడిపోయినట్టు అయిపోవాలి. ఇంకా కారం, ఉప్పు, పసుపు అన్నీ ఆల్రెడీ వేసేస్తున్నాను కదా. పక్కనే ప్యానం కూడా హీట్ చేసుకుంటున్నా చపాతీలు కాల్చడానికి. చపాతీలు కాదులేండి, పుల్కాలు అన్నట్టు. ఆయిల్ వేయను వాటిల్లో, ఆయిల్ వేస్తే చపాతీ కదా, ఆయిల్ వేయకపోతే పుల్కాలు. 3 ఎగ్స్ పగలగొట్టి వేస్తా ఎగ్ బుర్జీ కోసం. ఇంకా అవి వెంటనే కలపను నేను, కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కదుపుతా. వెంటనే కలిపేస్తే నీచు వాసన వస్తుందని ఎక్కడో విన్నాను, అందుకని వెంటనే కలపను. కొంచెం లైట్గా అటు ఇటు తిప్పుతాను. మళ్ళీ బాగా అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ ఉడికినట్టు అయిపోయినాక అప్పుడు తిప్పుతాను అనమాట. ప్యారలల్గా పుల్కాలు కూడా కాల్చేస్తున్నా చూడండి, భలే పొంగుతున్నాయి కదా. గోధుమ పిండితోనే చేస్తున్నాను, మైదా పిండి వాడకూడదు కదా. 4 పుల్కాలు కాల్చుతున్నా. పక్కన ఇది కూడా మగ్గిపోయింది, ఇంక మొత్తం తిప్పేశాను. ఈ టైంలోనే ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నేనైతే చూడట్లేదు, ఆల్రెడీ సరిపోయిద్ది అని అనుకుంటున్నాను, అందుకని చూడట్లా. నా ఛానల్లో హోమ్ టూర్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మేము ఉంటున్న బెంగళూరులో ఇల్లు, ఇంకా మా అత్తగారి ఇల్లు, మా అమ్మగారి ఇల్లు అన్నీ హోమ్ టూర్లు చేసి అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఛానల్ ఓపెన్ చేసి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్లో కూడా పెట్టండి. కామెంట్స్లో పెడితే ఇంకా నాకు అర్థం అయ్యిద్ది, ఇంకా రీచ్ కూడా వెళ్తుంది అన్నమాట నా వీడియోస్కి. అందుకనే తప్పకుండా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మీకు నచ్చినట్టయితే. కర్రీ అయిపోయింది, వండేసాను కదా, ఇక ఎవరికి వాళ్ళకి ప్లేట్స్లో పెట్టేశాను. ఇంకా కిచెన్ చిందరవందర అయిపోయింది. ఫస్ట్ అయితే తినేస్తాము, ఇప్పటికే 8 దాటేసింది కదా, ఫస్ట్ అయితే తింటాం. తిన్న తర్వాత క్లీన్ చేస్తాను. కొంతమంది ఏంటంటే ఎన్ని అంట్లు ఉన్నా సరే మార్నింగ్ టైం తోముకుంటారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను, నైట్ టైమే అంట్లు తోమారు. నాకు అలా నచ్చదనమాట. నైట్ అంతా అలాగా ఎంగిలి అంట్లు ఉంటే బాగోదు కదా. తినేసిన తర్వాత ఎంత లేట్ అయినా సరే అంట్లన్నీ క్లీన్ చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసాకే పడుకుంటాను. ఇప్పుడు తినేసాక అదే పని చేయాలన్నమాట. ఇక్కడ పెడుతున్నాను, కింద కూర్చొని తినేస్తున్నాము. చూసారుగా ఎలా ఉందో కిచెను. అలాగే మార్నింగ్ పప్పుచారు కూడా వలిగిపోయింది, అదంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు అంట్లన్నీ తోమేసా, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకెళ్ళి ఫ్రెష్ అవుతాను, స్నానం చేసేసి ఇంకా పడుకోవడమే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.